సో ఇందాక మీరు చెప్పారు అంటే ఒక అపోజిషన్లో ఉన్న ఎమ్మెల్యేగా మీకుండే ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. బట్ యూ మేడ్ సమ్ టాల్ ప్రామిసెస్ మీ నియోజకవర్గానికి సంబంధించి. అంటే 100 పడకల ఆసుపత్రి కడతాము, ఇంటింటికి నల్లా నీళ్ళు ఇస్తాము, తర్వాత ఇట్లాంటి చాలా మీ నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రామిసెస్ చేశారు. ఇప్పుడు మీరు చెప్తుంది ఏంటంటే ప్రభుత్వం సహకరించట్లేదు కాబట్టి నేను చాలా వరకు చేయలేకపోతున్నానని మీరు కొంత నిజాయితీగా చెప్తున్నారు. కానీ దానివల్ల ప్రజలకి అంటే రేపు ఇక్కడ అధికార పార్టీలో ఉండేవాళ్ళని ఎన్నుకుంటేనే మనకు పనులు జరుగుతాయి అనేటువంటిది భావన వస్తే అది మీకు ఇబ్బంది కాదంటారా? కోదాడ నియోజకవర్గానికి వస్తే చాలా మటుకు అధికార పార్టీ ఎవరున్నా సరే అట్లీస్ట్ పోయిన ఎక్సెప్ట్ మొన్న ఒక్క టర్మ్ తప్పితే చంద్రరావు గారు అప్పుడు ఉత్తమ్ గారు అటు పోయినందుకు తప్పితే వారు ఎప్పుడు వ్యక్తిగతంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళీ మొన్న నా మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి భార్య అని నా మీద వారు నమ్మకం పెట్టుకున్నారు. ప్రధానంగా ఎందుకు వచ్చిందంటే అప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, అప్పుడు ఉత్తమ్ గారు కాంగ్రెస్ పార్టీలో లేకుండే, ఫస్ట్ టైం గెలిచినప్పుడు టీడీపీ అధికార పార్టీలో ఉండే, తను ఎమ్మెల్యేగా ఉండే. ఫస్ట్ టైం నుంచి కూడా అప్పుడున్న ప్రభుత్వాలు ఒక అందరినీ ఆదరించి ఒక ఎమ్మెల్యే వస్తే తన రిక్వైర్మెంట్స్ ఉంటే తను ఆదరించి అక్కడ డబ్బులు కానీ నిధులు కానీ పెట్టేది. ఈ ఫస్ట్ టైం ఇట్లా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక ఇట్లా అందరికీ కొత్తగానే ఉందండి. ఒక ఎంపీ గారు కూడా అప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అటు పోకముందు ఎన్నిసార్లు లెటర్స్ రాసినా ఎంపీలకు కూడా ఇంటర్వ్యూస్ సమయం ఇవ్వనప్పుడు అది దురదృష్టం. మేము అసలు ప్రజా జీవితంలో ఇట్లా ఉంటుంది అనుకోలేదు. ఇప్పుడు మీరు ఎన్నిసార్లు కలిసారండి సీఎం గారిని? కలిసారు ఇప్పుడు ఎప్పుడన్నా? ఒక్క అసెంబ్లీలో మాకు అవకాశం పార్టీ పరంగా. ఇప్పుడు పెద్దవాళ్ళతో మనం అపాయింట్మెంట్లు అడుగుతాం, అంటే పార్టీ హెడ్స్ వాళ్ళు తీసుకుంటే మనం పోవచ్చు అని. సో మా పెద్దలకే అపాయింట్మెంట్లు లేవు, కానీ మంత్రుల వరకు మేము లెటర్స్ రాస్తూనే ఉంటాం, పోతుంటాం, కలుస్తుంటాం. కానీ ఈ ప్రభుత్వంలో మీకు తెలిసినట్టు కేసీఆర్ గారి ప్రభుత్వంలో మంత్రులకు ఎక్కువ పవర్స్ లేవు. వాళ్ళందరూ మంచోళ్ళే, మంచి మాట్లాడతారు, మంచి రిసీవ్ చేసుకుంటారు, కానీ చేసే పవర్స్ లేవు వాళ్ళ దగ్గర. హెల్ప్లెస్ అంటారా? సో సో అది మనము డెఫినెట్లీ ఏ మంత్రి కూడా ఆ విధంగా అయితే చెప్పలేదు ఆన్ రికార్డు ఏమని వీఆర్ హెల్ప్లెస్ అని. బట్ వీఆర్ ద ఆపోజిట్. అంటే నేను పని కోసం పోయినా కదండి, సో నేను చెప్పగలుగుతాను. అఫీషియల్గా ఎవరు చెప్పరు, అఫీషియల్గా ప్రయత్నం చేస్తారు, ఇస్తామంటారు, తీసుకుంటారు, కానీ మనకు అక్కడ గ్రౌండ్ రియాలిటీ అక్కడ రావట్లేదు. ఇప్పుడు హరీష్ రావు గారు ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు అడిగితే, ఇట్లా సాధ్యమైనవి డెఫినెట్ అది చాలా పెద్ద విషయం. నీళ్ళు ఇవ్వకపోతే ఇంకా ఆడ గందరగోళం. అట్లాంటివి కొన్ని మేము మేనేజ్ చేస్తున్నాం. నిధులు వచ్చేసప్పటికి అంటే అది ప్రాణాల మీదకి రాదు కదా నిధులు ఇవ్వకపోతే, నీళ్ళు అయితే ప్రాణాల మీదకి వస్తాయి. సో నిధులు వచ్చేసరికి మనము వీకెండ్ రోడ్లు కావాలన్నా నిధులు కావాలి, స్కూళ్ళు కావాలన్నా నిధులు కావాలి. ఒక్కటేం బాధ అవుతుందంటే మనము పోస్టులు భర్తీ చేయమని అడుగుతున్నాం, దాంట్లో నిధులు అవసరం లేదని వీళ్ళు చేయొచ్చు, కానీ పార్టీ పరంగా స్టేట్ లెవెల్గా వాళ్ళు అది పోస్టులు భర్తీ చేస్తలేరు. అది ఎందుకు చేస్తలేరు మనకు అన్ని మన ప్రభుత్వ ఆర్గనైజేషన్ ఉన్న పోస్టులకి పూర్తిగా లేరు కదా. హాఫ్ పోస్ట్ ఆఫ్ వీకెండ్, వార్డన్స్ అనుకోండి, స్కూల్ టీచర్స్ అనుకోండి, హాస్పిటల్స్లో ఎస్పెషలీ మెడికల్ స్టాఫ్ అనుకోండి, ఎక్కడైతే మనకు ప్రజలకి ఇవి అవసరమో, పోలీస్ డిపార్ట్మెంట్లో అనుకోండి, పోస్టులు రెడీ ఉన్నాయి. తెలంగాణ అప్పుడు రాకముందేమో అంటే పరిపాలన సజావుగా సాగడానికి భర్తీ చేయాల్సిన అవసరం ఉందంట. పరిపాలన ఒకటి, మన ఇంతమంది నిరుద్యోగులు వెయిట్ చేయి ఉన్నారు కదండి, రెండు దిక్కులు అయిపోతాయి. మనం వాళ్ళని ఉద్యోగాలు ఇవ్వచ్చు, ఇటు పరిపాలన మంచి ప్రతి మనిషికి అందాలనే దీంతోనే పోతారు కదా ముందరికి. గవర్నమెంట్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి దగ్గర వాళ్ళు స్పందిస్తలేరు. సో ఎక్కడైతే అవసరం లేదు, ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ రాకముందు కూడా ఒక కరెక్ట్ ఎమ్మెల్యేగా ఉంటే ప్రతి గ్రామ పంచాయతీకి నీళ్ళు వచ్చేవండి, వాటర్ ట్యాంక్ ఉండే వచ్చే, కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ ప్రజా ఈవెన్ సర్పంచ్గా కూడా వాళ్ళు ప్రతి ఇంటికి నీళ్ళు వేసుకుంటారు.
కానీ తన బాధ్యత ఉంటుంది ఆ లెవెల్లో, దెన్ ఎమ్మెల్యే. సో మోస్ట్ విలేజెస్ ఉండే ఈ వ్యవస్థ. సో ఇప్పుడు అవసరం ఇంత పెద్ద ఫండ్ అటు భగీరథకు మళ్ళీ పెట్టాం. సో మనకు అర్థం అవ్వట్లేదు, మేము అట్ స్టేట్ లెవెల్ మేము అందరం పార్టీ పరంగా ఫైట్ చేస్తున్నా, వ్యక్తిగతంగా ఎమ్మెల్యేస్ వరకు వచ్చింది ఇట్లా ఉంది. సో మేము టాల్ ప్రామిసెస్ చేసినాం, ఎందుకంటే అప్పుడు డెఫినెట్గా చేసిన. ఇన్ఫ్యాక్ట్ తెలంగాణ ఆంధ్ర విడిపోయింది కదా, నేను ఇది కూడా చేసిన. కోదాడు హుజూర్ నగర్ అనేది హైవేకి అటోటి ఇటోటి, అటు సారు ఇటు నేను. సో పోయినసారి సారు, ఇది పర్సనల్గా చెప్పినందు, పోయినసారి సార్ అక్కడ 3,500 కోట్లు పెట్టినాం. ఈసారి ఎందుకంటే సార్ పోయినసారి మనకి ఇక్కడ లేరు కాబట్టి ఈసారి మనం వస్తే సార్ అక్కడ 3,500 పెడితే ఇక్కడ మనం 3,500 ఒక్క రూపాయన ఎక్కువ తీసుకొస్తా, సరే తీసుకొచ్చి ఇస్తారు మనకు అని మీరు అంచనా వేశారు. అంచనా ప్రామిస్ ఇచ్చిన, ప్రామిస్ సార్ తెచ్చుకున్నారు నిధులు, డెఫినెట్గా నేను కొట్లాడైనా సార్ నుంచి మనం ₹1 ఎక్కువ తెచ్చుకుందాం అనే మాట కూడా చెప్పిన. కానీ అన్ఫార్చునేట్లీ ఇది ఊహించలేని పరిణామం. ఎలక్షన్ కౌంటింగ్ రిజల్ట్స్ బయటికి వచ్చేసరికి మనకు షాక్. మేమిద్దరం గెలిచి కూడా సో కాన్ఫిడెంట్, అంతే కదండి, అధికారంలోకి వస్తుంది అనుకున్నారు. అంతే కదా. ఇప్పుడు అంత ఎమోషనల్ ఇష్యూ, మాతృభూమి అనేది ఒక తల్లి కంటే ఎక్కువ ప్రాధాన్యత పొందుతుంది మనం. అట్లాంటి వి వాంట్ అవర్ ఓన్ స్టేట్ అనేది అంత ఎమోషనల్ ఇష్యూ. ఒక పార్టీ వల్ల అది సాధ్యమైంది, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కాబట్టి సాధ్యమైందంటే కృతజ్ఞత భావం ఉంటుంది అనే అంచనా వేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళది ఏ తప్పు లేదు. అంటే అక్కడ యాంటీ ఇన్కంబెన్సీ కూడా కొంత పనిచేసినట్టుంది కదా, 10 ఏళ్ళు అధికారంలో కాంగ్రెస్ లేదండి. ఇది ఏండ్ల కొద్ది తరతరాలు ఇది ఒక మేజర్ ఇష్యూ. అది కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంటే యాంటీ ఇన్కమ్ అవన్నీ చిన్న విషయాలు. ఒక స్టేట్, సొంత స్టేట్ రావాలి అంటే ఎంత కష్టపడి, అంత పెద్ద పార్లమెంట్లో ఎట్లా కష్టపడి ఎట్లా చేస్తే మనకు సాధ్యం, రియాలిటీగా సాధ్యమైందని అందరికీ తెలుసు. కాబట్టి డెఫినెట్గా దానికి కృతజ్ఞతా భావం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పడతాయని పూర్తి నమ్మకం ఉండే మన ప్రజలు. సరే, మా ప్రజలు అమాయకము, తెలంగాణ ప్రజలు కాబట్టి అది మాటలు విని అటు ఇటు మోసపోయినారని ఈరోజు అనుకోవచ్చు. ఎందుకంటే 3 ఏళ్ళైనా వాళ్ళు కోరుకున్న, ఊహించిన తెలంగాణ సాధ్యం అవుతలేదని వాళ్ళలో కూడా ఉంది. కాబట్టి మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch